మహోన్నతుడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మార్నింగ్ మన్న వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. గడిచిన దినమంతయు తన కృపాక్షేమములు మనకు అనుగ్రహించి తన యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన సహాయత మన జీవితాల్లో కనపరుస్తూ మరొక ఉదయకాల సమయంలోనికి ప్రభు మనల్ని తోడుకొచ్చిన విధానమును తలుచుకుంటూ మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమమును ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోవాల్సిందిగా మనవి చేయించు ఉన్నాము. మహిమగల రాజా, పరిశుద్ధపు ప్రభువా, నిత్యమైన తండ్రి, నిత్య నివాసి అయిన దేవా, స్తుతులపై అర్హుడా, మా స్తోత్రార్హుడా, పూజార్హుడా, మా ప్రాణ ప్రియుడా, ఘనమైన అతి పరిశుద్ధ నామము కలిగిన ప్రభువా, మీకే మా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. అయ్యా తండ్రి, కొద్ది నిమిషాల పాటు వాక్యము ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మలను దర్శించండి ప్రభువా. ఈ దినము కావలసిన ఆత్మీయమైన జ్ఞానము, ఆత్మ నడిపింపును మీరు మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మార్నింగ్ మన్నాకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. గడిచిన దినమున ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన లేఖనముల్లో నుంచి ఆయన చాలా తేటగా స్పష్టంగా మాట్లాడిన విధానమును బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ దినమున పరిశుద్ధ గ్రంథమును మనము తెరుద్దాము. 116వ కీర్తన నుండి కొన్ని వచనములు మనము ధ్యానం చేసుకుందామండి. 116వ కీర్తన. ఈ కీర్తనలో మనము చూసిన సమయమున కీర్తనకాడి యొక్క ప్రార్థన మనము చూస్తూ ఉంటాము. కీర్తనకాడి యొక్క స్తుతులు, స్తోత్రములు మనము చూస్తూ ఉండగలం. ఈ 116వ కీర్తన అంతయు మనము ధ్యానము చేస్తే కీర్తనకాడు కొన్ని నిబంధన చేయించు ఉన్నాడు, కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉన్నాడండి. కీర్తనకాడి యొక్క పరిస్థితిలో దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఒక గొప్ప అద్భుతమైన కార్యాలు ఆయన జీవితంలో కనపరిచాడు. ఆపద ఉన్నది, కష్టము ఉన్నది, నష్టము ఉన్నది, భయము ఉన్నది. అటువంటి భీతికరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన దేవా అని మొరపెట్టుకున్న సమయమున దేవుడు ఆయన చెంతకు వచ్చి ఆయనకు సహాయము చేసి ఒక గొప్ప ఆపద నుంచి ఆయనను తప్పించి విడుదల, విమోచన దయచేసి ఆయనకు సహాయకర్తగా నిలిచిన దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ కీర్తనకారుడు దేవుని ఎడల కలిగిన విశ్వాసము, భయభక్తులతో ఈ కీర్తన రాయొచ్చు ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడండి. ఎటువంటి స్థితిగతి అయినను దేవుణ్ణి విడిచిపెట్టని హృదయము కలిగినది దావీదుకు. ఒక గొప్ప శత్రు సమూహములో నుంచి, శత్రువుల చేతిలో నుంచి దావీదు విడుదల, విమోచన పొందుకొని ఉన్నాడు. ప్రాణ భయములో నుంచి దేవుడు దావీదును తప్పించాడు. ఆపదకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు సహాయకర్తగా ఉండి ఆయనను వెలుపలకు తోడుకొని వచ్చాడు. ఇటువంటి అనేకమైన మేలులు ఆయన దగ్గర నుంచి పొందుకున్న తరువాత దావీదు కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉన్నాడు. మనము కూడా మన జీవితాల్లో అనేకమైన తీర్మానాలు తీసుకుంటూ ఉంటాము కదా. మరి ముఖ్యంగా తీర్మానాలు, మాట గురించి మాట్లాడితే, ఆలోచిస్తే నూతనమైన సంవత్సరంలోనికి రాకు మునుపు 31వ తారీఖు, 1వ తారీఖు కొన్ని తీర్మానాలు మనము తీసుకుంటూ ఉంటాము. రక్షింపబడిన మొదటి దినములలో కొంతమంది కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ఏమైనా మేలు, ఉపకారము పొందుకుంటే మరికొంతమంది కొన్ని తీర్మానాలు దేవునిలో తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ తీర్మానాలు మనము ఆచరిస్తూ ఉన్నామా? ఆ తీర్మానాలను మనము అనుసరిస్తూ ఉన్నామా అన్నది గొప్ప ప్రశ్నగా ఉంటూ ఉన్నది.
మాట ఇవ్వటం మాత్రమే కాదు కానీ, తీర్మానము దేవునితో తీసుకునుట మాత్రమే కాదు కానీ, ఆ తీర్మానము అనుకూలముగా మనము జీవించే వారముగా ఉండాలి. ఆ తీర్మానమును మనము నిత్యము ఆచరించే వారముగా ఉండాలి. వాటిని మన హృదయాంతరంగంలో నిత్యము హత్తుకుంటూ వెంబడించే వారముగా ఉండాలి అని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. దావీదు కూడా ఒక పరిస్థితి తర్వాత ఆయన కూడా దేవునిలో నిలిచి కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర నుంచి కొన్ని ఉపకారాలు పొందుకొని ఉన్నాడు. రచయిత దేవుని దగ్గర నుంచి కొన్ని మేలులు పొందుకొని ఉన్నాడు. ఆయన జీవితంలో దేవుని దగ్గర నుంచి కొన్ని ఆత్మీయమైన భౌతికమైన సహాయతలు పొందుకున్న తరువాత దేవుని మీద కలిగిన భయభక్తులు విశ్వాసముతో ఆయన తన జీవితంలో కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉన్నాడు. ఆ తీర్మానాలు ఏమిటో మనము ఈ 19 వచనాల్లో మనము చూస్తూ ఉంటాము. అంతకన్నా మునుపు ఈ కీర్తన నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగలో సమకూడిన సమయమున తన యొక్క శిష్యులతో సమూహముగా కూడుకొని కొన్ని కీర్తనలు పాడుతూ ఉన్నాడు. అవి ముఖ్యముగా ఈ పాత నిబంధన 150 కీర్తనలో నుంచి వారు నిత్యము దేవుణ్ణి తండ్రిని స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. క్రీస్తు కూడా వారితో ఉన్న దినములలో ప్రభువు కూడా ఈ కీర్తన పాడినట్టు మనము చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనాల్లో ఈ మాటలు మనము చూస్తూ ఉంటాము. ఈ కీర్తనలో ఉండిన కొన్ని పదములు వచనములు అక్కడ నూతన నిబంధనలో కూడా రిపిటేషన్గా మనము చూడటానికి అవకాశము ఉన్నది. రచయిత మేలులు పొందుకున్న తరువాత కొన్ని శ్రేష్టమైన తీర్మానాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రాణ భయం నుండి, ప్రాణాపాయమైన పరిస్థితిలో నుండి దేవుడు ఆయనను తప్పించిన తరువాత, విమోచించిన తరువాత మరి ముఖ్యంగా కీర్తనకారుడు కొన్ని మాటలు కొన్ని వచనాల్లో పలుకుతూ ఉన్నాడు. అవి ఏ వచనాలు అనగా, మొదటి వచనము, 2వ వచనము, 9వ వచనము, 13వ వచనము, అలాగునే 14వ వచనం. ఒక 5 వచనాల్లో 5 తీర్మానాలు రచయిత చేయించు ఉన్నాడు. ఈ తీర్మానాలు మనము కూడా మన జీవితాల్లో చేయవలసిన వారముగా ఉన్నాము అని మనము గుర్తుపెట్టుకుందాము. దేవుని దగ్గర నుంచి నిత్యము సహాయత పొందుకున్నట కంటే దేవుణ్ణి నిత్యము ప్రార్థిస్తూ అనుసరిస్తూ ఆచరిస్తూ ఉండిన కంటే ఆయనలో మనము కొన్ని తీర్మానాలు చేసుకొని ఆయనను ఇంకా దగ్గరగా మనం వెంబడించే విశ్వాసులుగా ఉండాలి. అది మన ఆత్మీయమైన ఎదుగుదలకు సూచనగా ఉంటూ ఉంటుంది. మనము నిత్యము ఆయన స్వారూప్యములోనికి మారాలి అనగా ఆయనతో నిత్యము సంభాషిస్తూ ఆయనతో ఒక మంచి సత్సంబంధము కలిగిన విశ్వాసుల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడని, అటువంటి నడిపింపు కలిగి కీర్తనకారుడు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 116వ కీర్తన మొదటి వచనము మనము చూసిన సమయమున, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచు ఉన్నాను. ఎవరిని ప్రేమించుచు ఉన్నాడు అంటూ ఉన్నాడండి? యెహోవాను ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడనాడను, నా హృదయాంతరంగంలో ప్రేమ నీ పట్ల ఉన్నది. ఎందుకనయ్యా నీవు యెహోవాను ప్రేమిస్తూ ఉన్నావు? ఎందుకని దావీదు నీవు దేవుని యెహోవాను వెంబడిస్తూ ప్రేమిస్తూ ఉన్నావు అని అడిగితే ఒక మంచి జవాబు చెబుతూ ఉన్నాడండి. నా మొరలను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు అంటూ ఉన్నాడు. కారణం చెప్పాడు కదా. ఆయన చేయిచూ ఉండిన మొరలను, ప్రార్థనలను, ఆయన చేయిచూ ఉన్న విన్నపములను యెహోవా తండ్రి ఆలకిస్తూ ఉన్నాడు అని మాట ఇచ్చాడు.
ఈ దినమును కూడా మన ప్రార్థనలను, మన మొరలను, మన విన్నపములను ఆలకిస్తూ ఉన్న దేవుడు మనకు ఉన్నాడండి. ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, ఆయన జవాబు ఇస్తూ కూడా ఉన్నాడు. ఆయన మనలను, మన ఆలోచనలను ఎరిగిన దేవుడు. మనకు కలిగిన పరిస్థితిని, మనకు కలిగిన ప్రతి విధమైన అవసరతను ఎరిగిన దేవుడు. మనతో పాటు నడిచే దేవుడు మనకు ఉన్నాడు. మనకు కలిగిన అవసరతను ఎరిగిన దేవుడు మనకు ఉన్నాడు. అలాగుననే దావీదు యొక్క జీవితాన్ని చూచిన దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు కనపరిచిన ప్రభువు ఉన్నాడు. ఆయన అనేక సార్లు మొరపెట్టుకున్నాడండి, అనేక సార్లు విజ్ఞాపన చేశాడు. దావీదు అనేక సార్లు ఎన్నో విన్నపాలు దేవుని సన్నిధిలో పెట్టాడు. ఆయన యొక్క జీవితంలో దేవుణ్ణి నిత్యము అనుసరిస్తూ ఉన్నాడు దావీదు. ఆ అనుసరించిన మార్గమున దేవుడు ఆయనకి సహాయకర్తగా నిలిచాడు. ఎక్కడనూ దావీదు యొక్క చేయి దేవుడు విడవల. దావీదు బాల్య దినముల్లో గొర్రెలను మేపుకుంటూ తన మందను కాచుకుంటూ ఉండగా తండ్రి దగ్గర ఒంటరిగా దేవుడు తండ్రితో సమయం గడిపిన ఆ బాల్య దినముల్లో దేవుడు చూచాడు. ఒంటరిగా ప్రయాణమయ్యి మందను మేపుతూ ఉన్న దినములను దేవుడు చూచాడు. గొలియాతుతో యుద్ధము చేయించు ఉన్న సమయమును దేవుడు చూచాడు. ఆయనను రాజుగా స్థాపించబడక మునుపు సౌలు కింద ఆయన పని చేయించు ఉన్న ఆ దినములను కూడా దేవుడు చూచాడు. ఒకానొక గడియలో దావీదును ఆయన ఆ ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఆయన జీవితాన్ని స్థిరపరిచాడు. ఎంత ప్రేమ! ఏ పరిస్థితి నుంచి దేవుడు ఆయనకి సహాయం చేసుకుంటూ ఏ పరిస్థితిలోనికి ఆయన నిలబెట్టాడు? ఎవరికైనా సాధ్యమా ఇటువంటి క్రియలు, పనులు? లేదు కదా. అటువంటిది దేవుడు ఆయన జీవితంలో ఎంతో గొప్ప ఆశ్చర్యమైన కార్యములను, క్రియలను చేశాడు. అందును బట్టి దావీదు ఏమంటూ ఉన్నాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అని తీర్మానం తీసుకుంటూ ఉన్నాడండి. నేను దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తాను, ఆయనను నేను అనుసరిస్తాను, ఆయన నేను వెంబడిస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడు. 2వ వచనం కూడా మనం చూద్దామా? ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. రెండవదిగా రచయిత తీసుకున్న తీర్మానము, నా జీవితాంతం వరకు నేను ఆయనను మొరపెడతాను, నేను ఆయనకు విజ్ఞాపన చేస్తాను, నేను ఆయనతో సంభాషిస్తా, దేవునితో నేను సహవాసములో ఉంటా, దేవునితో నా సమయము గడుపుతాను, ఆయన మార్గమును నేను వెంబడిస్తాను. అంతే కదా. మొరపెట్టుట, ఆయన సన్నిధిలో నిలిచి మొరపెట్టుట, ఆయనతో కూడా సమయము గడుపుట, మొరల ద్వారా, విజ్ఞాపన ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన ఇంకాను దగ్గర అయ్యే జీవితం. పైన ఏమన్నాడు? నేను ప్రేమిస్తా అన్నాడు. ప్రేమించిన దేవునితో నేను సమయము గడుపుతాను అని 2వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ దేవునితో నేను మొరపెట్టుకుంటా, ఆ దేవునితో నేను సహవాసములో ఉంటా, ఆయనతో నా జీవితాన్ని ఒక గొప్ప ఉన్నతమైన సంబంధములోనికి నేను ఈ సహవాసమును తీసుకుని వెళ్తాను అని దావీదు మాట ఇస్తూ ఉన్నాడు. అటువంటి మొరపెట్టే స్థితిలోనికి ప్రస్తుత విశ్వాసులు రావాలండి. మొరపెట్టే పరిస్థితుల్లోనికి, గోజాడే పరిస్థితిలోనికి, నిత్యము ఆయనతో సహవాసంలో ఉండే స్థితిలోనికి. మొరల ద్వారా మాత్రమే కదా. మొదటి వచనం మనం చూస్తే, నా మొరలను, నా విన్నపములను, 2వ వచనంలో నేను మొరపెట్టుకుంటా. మొదటి నేను ప్రేమిస్తా అన్నాడు, 2వ వచనంలో నేను మొరపెట్టుకుంటాను అంటూ ఉన్నాడు. ఎందుకయ్యా నీవు ఎందుకని మొరపెట్టుకుంటావు? నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలము. ఎందుకయ్యా మొరపెట్టుకుంటావు? మొదటి వచనంలో ఏమన్నాడు? నా మొర ఆలకిస్తాడు, నా విన్నపములు ఆలకించాడు. 2వ వచనంలో నా మొరను, నా విన్నపమును ఆయన చెవియొగ్గుతూ ఉన్నాడు.
నేను ఎప్పుడు మాట్లాడతానా అని ఆయన చెవి నా వైపు వంచి ఉన్నాడు. నా మొరలు ఆలకించే ప్రభువు ఉన్నాడండి. ఈ దినం నువ్వు చేయించు ఉన్న ప్రార్థన ఆలకించే దేవుడు మనకు ఉన్నాడు. నీవు చేయించు ఉన్న మొరను ఆలకించే దేవుడు ఉన్నాడు. అనేకమైన దినముల నుంచి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావేమో, అనేకమైన సమస్యల గురించి నీవు ప్రార్థిస్తూ ఉన్నావేమో. కొన్ని ప్రార్థనలకు, కొన్ని మొరలకు నీకు జవాబు ఇంకా రాలేదేమో. కొన్ని ప్రార్థనలకు, కొన్ని మొరలకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో జవాబు ఇవ్వటానికి. విసిగిపోయి ఉన్నావా? లేకపోతే అధైర్యపడుతూ ఉన్నావా? అవిశ్వాసంలోనికి వెళ్తూ ఉన్నావేమో. ఎందుకు ప్రభువా నా జీవితంలోనే ఇలాగూ అని చింతిస్తూ ఉన్నావేమో. దేవుడు మాట్లాడేది ఏమిటి అనగా, నీ మొర ఆలకించడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు. దావీదు కూడా అదే అంటూ ఉన్నాడు కదా. దావీదు రాజు అయినను ఆయన మనస్సును ఎవరి దగ్గర విప్పుకోవట్లా. ఎవరి దగ్గర విప్పుతూ ఉన్నాడు? పరలోకమందున్న దేవుని దగ్గర ఆయన మొరలు, ఆయన విజ్ఞాపనలు నిత్యము తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి హృదయము కలిగి మనము జీవిద్దాం. మూడవదిగా 9వ వచనం మనము చూద్దామండి. 9వ వచనములో దేవుని సన్నిధిలో కాలం గడుపుదును అంటూ ఉన్నాడు. నేను ఆయన మార్గమున నడుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడండి. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులుండి నా దేశం యెహోవా సన్నిధిలో నేను సమయం గడుపుతానంటూ ఉన్నాడు రచయిత. దేవుని సన్నిధిలో ఆయన ఒక ఆదరణ పొందుకొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఒక ఓదార్పు పొందుకొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను చూసి ఉన్నాడు. దేవుని సహవాసములో ఆయన గొప్ప ఆప్యాయతను చూచి ఉన్నాడండి. దేవుని సహవాసములో, సన్నిధిలో ఆయన గొప్ప మేలులు పొందుకున్న రచయితను మనము చూస్తూ ఉన్నాము. దావీదు కూడా అందుకనే దేవుని సన్నిధి కొరకు ఎంతో ఆశ కలిగి, దేవుని కొరకు గొప్ప పరిశుద్ధమైన ఆలయం నిర్మించాలి అన్న తాపత్రయము దావీదుకు ఉన్నది. దేవుని సన్నిధిలో కాలము గడపటం ఎంతో విశ్వాసికి శ్రేష్టమైన విషయం. మనము కూడా ఈ ప్రతిరోజు చేయుచున్న పనుల్లో అనేకమైన పరిస్థితుల దగ్గర, అనేకమైన ప్లేసెస్లో సమయము గడుపుతూ ఉంటాము కదా. ఎప్పుడైతే కీర్తనకారుడు తన కాలమును దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు, అది ఆయనకి ఇష్టమై ఉన్నది. మనం ఆదివారం పూట కొద్ది గంటల సమయము మాత్రమే దేవునికి కేటాయిస్తూ ఉంటాము. కానీ రచయిత యొక్క హృదయాన్ని మనం ఆలోచిస్తే, నిత్యము సదాకాలము నీ సన్నిధిలో ఉంటాను అని మాట ఇస్తూ ఉన్నాడు. ఉదయకాలమునే నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా అంటూ ఉన్నాడు. అటువంటి హృదయము కలిగిన విశ్వాసుల వలె మనం ఉందామండి. ఆయన సన్నిధిలో సమయం గడుపుట ఎంతో మంచిది. తన ప్రియమైన పిల్లలు ఆయనను అనుసరిస్తారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను వెంబడిస్తారు, ఆయన మార్గమున నడుస్తారు, ఆయనతో సమయము గడుపుతారు. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రతిరోజు మన ఉదయకాల సమయమున కొద్ది సమయము ఆయన కొరకు కేటాయిస్తూ ఉన్నాము కదా. మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా దేవుడు ఆ సహోదరుడి జోనాథాన్ని ఇచ్చిన నడిపింపును బట్టి సహోదరుడు ఈ మార్నింగ్ మన్నా ఈ మినిస్ట్రీస్ని ప్రారంభించి ఉన్నాడు. మనం కొద్ది సమయము ఆయనతో గడపటానికి, దేవుని యొక్క తలంపులతో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఈ కొద్ది సమయము, కాల సమయము దేవుడు మనకి ఇచ్చాడు. అలాగునని మనము ప్రతిరోజు ఆయన సన్నిధిలో సమయము గడిపే విశ్వాసులుగా, కుటుంబాలుగా ఉండాలండి. అటువంటి హృదయము దావీదుకు కలదు. 4వదిగా మనం విషయాన్ని ఆలోచించిన సమయమున 13వ వచనము, రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణను చేతపట్టుకొని నేను యెహోవాను ప్రార్థిస్తాను అంటూ ఉన్నాడు. మంచి తీర్మానం కదా.
మనము కూడా ఎందును బట్టి మనము దేవుణ్ణి ప్రార్థించాలి, ఆరాధించాలి? ఆయన ఇచ్చిన రక్షణను చేత పట్టుకొని ఆయన మనల్ని రక్షించుకొని ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించుకొని ఉన్నాడు. ఆయన మనకు విడుదల దయచేసి ఉన్నాడు. మనకు కావలసిన అనుదిన సహాయతను కనపరుస్తూ ఉన్నాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు ఆ ప్రభువు ఆ శిలువలో ధారపోసి మనలను రక్షించుకొని ఉన్నాడు. ఆ రక్షణ ఎంతో పవిత్రమైనది, అమూల్యమైనదండి. ఆ రక్షణ శాశ్వతమైనది. ఆ రక్షణ నిర్మలమైనది, ఎంతో హెచ్చైనది, మహిమ త్యాగలదు. ఆ రక్షణ మహిమలోనికి మనం నడిపించగలిగినటువంటి రక్షణ. అనేక మందికి ఈ భాగ్యము లేదు, కానీ ప్రభు నిన్ను పిలుచుకొని ఉన్నాడు, మనల్ని నిర్ణయించుకొని ఉన్నాడు. పరలోకపు ప్రేమతో నిర్ణయించుకొని పిలుచుకొని మనల్ని పవిత్రపరుచుకొని మనకి రక్షణలోనికి నడిపించడానికి ఆయన సహాయం చేశాడు. అందుని బట్టి మనం నిత్యం ఆయన స్తుతించేవారుగా ఉండాలండి, ఆయన ఘనపరిచే వారముగా ఉండాలి. దావీదు అదే మాట అంటూ ఉన్నాడు. ఆయన రక్షణ పాత్ర నేను చేత పట్టుకొని నేను ఆయనను నిత్యము ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, కీర్తిస్తాను, స్తుతిస్తాను అన్న మాట 13వ వచనం 116వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నీవు రక్షింపబడిన విశ్వాసి, రక్షణలోనికి దేవుడు నడిపించి ఉన్నాడు. తన ప్రాణమును త్యాగము చేసి నిన్ను రక్షించుకొని ఉన్నాడు కనుక ఆ రక్షణ పాత్ర ఎంతో విలువైనది. కనుక ఆ రక్షణ పాత్రను మనము చేతపట్టుకొని నిత్యము ఆయనను అనుసరిస్తూ వెంబడిస్తూ కీర్తించే ఆత్మలుగా ఉండాలి అని దేవుడు మన అందరి యొక్క జీవితము నుండి కాంక్షిస్తూ ఉన్నాడు. 19వ వచనము చూద్దామా చివరిగా. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, యెహోవాను స్తుతించుడి. ఏమన్నాడు? నాకు కలిగిన మ్రొక్కుబళ్ళు చెల్లించెదను అని అంటూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాటలన్నిటినీ నేను నెరవేర్తిస్తాను. దేవునిలో నేను ఇచ్చిన నిబంధనను నేను నెరవేర్తిస్తాను. నేను మాట తప్పను, దేవునిలో నేను స్థిరముగా ఉంటాను అని రచయిత మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకు అటువంటి హృదయం కలదండి. దావీదుకు అటువంటి మనస్సు కలిగినట్లు మనము చూస్తూ ఉన్నాము. మొత్తం మీద 5 విషయాలు మనము ధ్యానం చేసి ఉన్నామండి. ఒక 5 విషయాలు, 5 పాఠాలు రచయిత మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇటువంటి తీర్మానాలు మనము మన జీవితాల్లో తీసుకునే వారముగా ఉండాలి. మొట్టమొదటిగా ఏమన్నాడు? యెహోవా తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. ఎప్పటి వరకు అయ్యా? నా జీవితాంతం వరకు నేను నిన్ను ప్రేమిస్తాను. అనేకమైన కష్టముల సమయాలు, బాధ సమయాలు, కన్నీటి సమయాలు, ఒడిదుడుకులు, లోటుపాట్లు అన్నీ ఉంటాయి. దావీదు యొక్క జీవితాల్లో అనేకమైన మనం చూస్తామండి. అనేకమైన కష్టాలు మనం చూస్తాము దావీదు యొక్క జీవితాల్లో. అయినను కూడా నేను నిన్ను విడిచిపెట్ట, నేను ప్రేమిస్తాను అని మాట తీర్మానం. రెండవదిగా మనము చూస్తే జీవితకాలం అంతయు నేను నిన్నే మొరపెడతా, నీకే మొరపెడతా, నీ దగ్గరే నాకు కలిగిన ప్రతి విధమైన అవసరత నీ దగ్గరే నేను చెప్పుకుంటా, నేను విడిచిపెట్టను అని తీర్మానం తీసుకున్నాడు. మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో నేను సమయమును గడుపుతాను, ఆయన మార్గమున నేను నడుస్తాను అన్న తీర్మానం. మన జీవితాల్లో కూడా ఇటువంటి తీర్మానం తీసుకోవాలండి. ప్రభువా, ఆదివారపు దినము ఆరాధన నేను నీ కొరకు కేటాయిస్తాను, అది నీ దినము. ప్రతిరోజు మార్నింగ్ అన్న ఈ సమయంలో నేను నీతో ఉంటా, కొద్దిపాటి సమయం, ఉదయకాల సమయం నేను నీతో సహవాసంలో ఉంటా, కాలము గడుపుతా అనే తీర్మానం మన జీవితాల్లో తీసుకునే వారముగా ఉండాలి. నాలుగవదిగా ఆయన యొక్క రక్షణ పాత్రను చేతపట్టుకొని నేను నిత్యము నేను నిన్ను ఆరాధిస్తా. ఆరాధించుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి గణపరచుట రచయిత అటువంటి హృదయం ఉన్నది. ఐదవదిగా మనం ఆలోచిస్తే నేను నా జీవితంలో మొక్కుబళ్ళన్నిటినీ సరైన సమయానికి నేను తీరుస్తాను ప్రభువా. రచయిత కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమైనదండి. అటువంటి హృదయము కలిగి మనము ఈ నూతనమైన దినమును ప్రారంభించుకుందాము.
దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా పవిత్రపు తండ్రి, దావీదు యొక్క జీవితంలో మీరు చేసిన కార్యములను మరొకసారి మేము స్మరణ తెచ్చుకోవటానికి మీరు సహాయం దయచేశారు. అందును బట్టి మీకే వందనాలు ప్రభువా. దావీదు అనేకమైన తీర్మానాలు మీతో చేసుకుని ఉన్నాడు ప్రభువా. మేము కూడా అనేకసార్లు తీర్మానం చేశాము కానీ తప్పిపోయిన వారముగా ఉన్నాము. మమ్ములను మరణించండి. మమ్ములను ప్రభువా ఇంకనూ మీకు దగ్గరగా చేసుకోండి. మేము కూడా మీతో తీర్మానము చేసుకొని నమ్మకమైన విశ్వాసుల వలె మేము జీవించగలిగినటువంటి కృపా కనికరము మాకు చూపించమని కోరుకుంటూ ఉన్నాము. అయ్యా తండ్రి, ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్న ప్రతి ఆత్మను మీ ప్రత్యేకమైన ప్రేమ కృపా కనికరముతో ఎత్తిపట్టుకోండి ప్రభువా. మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు సదాకాలము వారితో వారి కుటుంబాలతో ఉంచమని కోరుకుంటూ ఉన్నాము. అల్పుడు నేను నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు నమ్మకమైన ఆత్మల వలె మేము జీవించగలిగినట్లు మీ సహాయత మా మీద కనపరచమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పవిత్ర నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.